హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ కైండ్ ఆఫ్ రివ్యూ అనండి. నా కోసం ఒక చిన్న హెల్ప్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టండి. ఈరోజు మీకోసం కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్కి వచ్చానండి. వీక్ డేస్లో వచ్చాను, అందుకే రష్ తక్కువ ఉంది. ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా చాలా ప్రాబ్లంగా ఉందండి, చూసి పెట్టుకోండి. ఎప్పుడు వచ్చినా అలాగే ఉంటుంది. డైరెక్ట్ మర్బాల్ ఆపోజిట్గా రెడీమేడ్ కొత్త షాప్కి వెళ్ళామండి. ఇక్కడ మనకి రా సిల్క్లో చాలా ఇప్పుడు ఫేమస్ కదండి. రా సిల్క్లో చాలా వెరైటీ ఆఫ్ నెక్ ప్యాటర్న్స్ ఉన్నాయి వీళ్ళ షాప్లోని. ఇక్కడ వచ్చేసండి ఆల్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి. 36 to 40 సైజెస్ ఉన్నాయండి. అవి అయితే 450 కాస్ట్ అండి. 42 to 46 సైజ్ అయితే 550 రూపీస్ అండి కాస్ట్. అండ్ షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయండి. మనకి జీన్స్ మీద కట్లకు వేసుకుంటాకి స్లీవ్లెస్ ఉన్నాయి. షార్ట్ టాప్స్ అయితేనండి 350 రూపీస్, ఆల్ సైజెస్ అంటండి. ఇక్కడ రా సిల్క్, కలంకారీ, మంగళగిరి ప్యూర్ కాటన్ అని అవైలబుల్ ఉన్నాయండి. నేనేం తీసుకున్నానో వీడియో ఎండ్ వరకు చూడండి, రివ్యూ చేసి చూపిస్తాను. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ ఉన్నాయండి. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్, అలాగా కాలర్ నెక్స్, అలా చాలా ఉన్నాయండి. వెరైటీ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చేసి చూస్తూ ఉంటుంటే ఇలాగా షార్ట్ టాప్స్ కూడా ఉన్నాయండి. ఇవైతే 350 అంటండి. మీకు షాప్ చూసుకుంటే మర్బాల్ ఆపోజిట్ అండి ఇది షాపు. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇలాంటిదే ఇంకో 3 షాప్స్ ఉన్నాయండి. ఒకటేమో కేఎల్ఎం ఆపోజిట్ అండి, అది దుప్పటాస్ అండి. ఇది కలంకారీ దుప్పట్స్ మొత్తము. నెంబర్ ఆఫ్ కలర్స్, నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి కలంకారీ దుప్పట్స్ అయితే. మీకు కావాలనుకుంటే కేఎల్ఎం ఆపోజిట్గా ఉందండి షాపు. కలంకారీలోనే టాప్స్ ఉన్నాయి అండ్ దుప్పటాస్ కూడా ఉన్నాయి. చాలా వెరైటీ ఆఫ్, కావాలంటే షాప్ విజిట్ చేయండి. కేఎల్ఎం ఆపోజిట్ అండి ఇది. పొట్ట ఖాళీగా ఉందండి షాపింగ్ చేసి, అందుకే ఫుల్గా తినేసి షాపింగ్ స్టార్ట్ చేశానండి. ఒక బ్యాగ్ బండి కనిపించిందండి. నాకు కావాల్సిన ఫోటో ఒకటి చూపించాను, నాకు ఇలాంటి బ్యాగ్ కావాలని. ఆయన మా దగ్గర ఉందన్నారు. సో ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆగండి, ఇక్కడ బ్యాగ్ ఎందుకంటారా, మంత్ ఎండ్కి మేము సమ్మర్ ట్రిప్కి వెళ్తున్నామండి. అది నెక్స్ట్ వీడియోలో మీకు రివ్యూ చేస్తాను. సో అలా చూస్తుంటే ఈ బండి మీద నాకు బ్యాగ్ కనపడ్డదండి. చాలా వెరైటీ ఆఫ్ జూట్ బ్యాగ్స్, స్లిమ్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ అండ్ లంచ్ క్యారీ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇది అరౌండ్ కాస్ట్ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అయినాయండి. 100, 150 అలాగా స్టార్ట్ అయినాయి. అండ్ నేను తీసుకున్నది అయితే లగేజ్ బ్యాగ్. అది వీడియో ఎండ్ వరకు చూడండి, నీకు రివ్యూ చేసి చూపిస్తాను. రిటర్న్ గిఫ్ట్స్ కూడా యూజ్ అయ్యేలాగా ఉన్నాయండి బ్యాగ్స్. ఇవి మనకి తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి బ్యాగ్స్ చూస్తుంటే. ఇవి 100 నుంచి 150 లాగా ఉన్నాయి కాస్ట్. మనం తీసుకునే దాన్ని బట్టి ఉందండి కాస్ట్. చాలా ఉన్నాయి జూట్ బ్యాగ్స్, స్లిమ్ బ్యాగ్స్, చాలా వెరైటీ ఆఫ్ ఉన్నాయి. బ్యాగ్స్ షాప్ వచ్చేసండి ఆర్ఎస్ బ్రదర్స్ ఆపోజిట్ అండి. అలా వెళ్తుంటేనండి కంకటాల పక్కన జెడ్ఏ కలెక్షన్ షాప్కి వెళ్ళామండి. లేడీస్కి కావాల్సిన ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయండి. నాకు ఒక ఫ్రాక్ కావాలని వచ్చాను. ఇక్కడ నేను వచ్చి చూస్తే స్టిచ్డ్ విత్ లైనింగ్ ప్యూర్ కాటన్లో లాంగ్ ఫ్రాక్స్ చాలా అవైలబుల్ ఉన్నాయండి. పార్టీ వేర్ అన్నీ చాలా అవైలబుల్ ఉన్నాయి జెడ్ఏ కలెక్షన్స్ షాప్లో. నేను తీసుకున్నది వీడియో ఎండ్ వరకు చూస్తే విత్ కాస్ట్తో రివ్యూ చేసి చూపిస్తానండి. ర్యాండమ్గా వెళ్తుంటే ఈ డ్రెస్ నచ్చిందండి. చూస్తే 1250 చెప్పాడు, ఫైనల్గా 800కి ఇస్తా అన్నాడు. కానీ క్లాత్ అయితే కొంచెం పల్సగా ఉందని చెప్పని తీసుకోలేదండి. ఇప్పుడు నేనేం తీసుకున్నానో మీకు రివ్యూ చూపిస్తున్నానండి. రా సిల్క్లో ఈ టాప్ తీసుకున్నాను. ఇది నెక్ కూడా కాలర్ నెక్ వచ్చిందండి. బటన్స్ వచ్చినాయి. హ్యాండ్స్ అయితే ఇలాగా కట్ ఇచ్చారు, కట్ లాగా. అండ్ మొత్తం అంతా రా సిల్క్ అండి, ప్యూర్ కాటన్ అండి. నేనేమో 40 సైజ్ తీసుకున్నాను. ఇది చాలా బాగుంది, నాకు 450 పడ్డదండి అది. ఇదేమో Z2A కలెక్షన్లో తీసుకున్నాను. ఫ్రాక్ మీకు ఇందాక రివ్యూలో చూపించాను కదా, ఆ ఫ్రాక్ తీసుకున్నాక ఇది నచ్చిందండి. ఇలా మీద అది ఎంబ్రాయిడరీ వర్క్ అండి, థ్రెడ్ వర్క్. హ్యాండ్స్ కూడా 3/4 ఇచ్చారండి. దానికి చిన్న డిజైన్గా కట్ వర్క్ లాగా ఇచ్చాడు. అండ్ నెక్ వచ్చేసి స్టార్ నెక్ లాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఏమో జిప్ ప్రొవైడ్ చేశాడండి, మనకి స్మూత్గా జిప్ వచ్చింది బ్యాక్ సైడ్. కింద ఏమో ఇలా ఫ్రిల్స్ వచ్చిందండి చిన్నగా.
కాటన్ అండి, ప్యూర్ కాటన్. డ్రెస్ లోపల లైనింగ్ ప్రొవైడ్ చేశారండి. నాకు ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ పడ్డదండి. ఇది బ్యాగ్ అండి, లగేజ్ బ్యాగ్. నేను ఇందాక రివ్యూలో చెప్పాను కదా బ్యాగ్ తీసుకున్నాను. ఇదండి. ఇది ఫ్రంట్ అయితే ఏమైనా అదే బ్రషెస్ అలా పెట్టుకుంటాక అది ఇచ్చారు. లోపల అయితే ఇదండి. నేను ఆల్రెడీ బ్యాగ్ యూజ్ చేశాను, మళ్ళీ ఒక బ్యాగ్ కావాలని తీసుకున్నానండి. కింద ఎక్స్టెంజబుల్ అండి ఇది బ్యాగ్. 3 to 4 డేస్ అయితే లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళొచ్చు దీంట్లోని. అండ్ ఎనీ థింగ్స్ అలాగా లోపల ఇన్సైడ్ ఒక జిప్ ఇచ్చాడు, అలా ప్యాక్ చేసుకుంటాక మనకి. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఈ జిప్ తీస్తున్నాను చూడండి, అదేమో ఎక్స్చేంజబుల్ అండి. కింద లోపల ఎక్స్చేంజ్ అవుతుంది మనకి లగేజ్ పెట్టుకుంటాకి. చూడండి అదిగోండి, లగేజ్ పెట్టుకుంటాకి ఎక్స్చేంజ్ అవుతుంది. ఇది నేను యూజ్ చేశాను, చాలా బాగా ఉపయోగపడ్డదండి నాకైతే. అందుకే నేను ఇంకో బ్యాగ్ తీసుకున్నాను. ఇది అరౌండ్ 250 రూపీస్ పడ్డదండి. లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి నా వీడియో ఫుల్ వర్క్ చూసిన.